సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకి 2024లో చంద్రబాబు నాయుడు గారి పాలన వ్యత్యాసం ఏమి మీకు కనిపిస్తుందా? కష్టపడుతున్నాను ఆ వయసులో. మీరు చూసిన లోకేష్ గారు, మీరు విన్న లోకేష్ గారు, ఇప్పుడున్న లోకేష్ గారు మెచ్యూరిటీ కానీ పొలిటికల్గా ఆయన స్పీడ్ కానీ కనిపిస్తుంది. ముఖ్యంగా యువగళం అన్న పాదయాత్ర ఆయన చేసి దానివల్ల ఆయన మాట తీరు, మాట్లాడే విధానం. సో పవన్ కళ్యాణ్ గారు రాటుకు వెళ్తున్నారా రాజకీయంగా? అంటే రాజకీయాలను ఆ విధంగా తయారు చేసేసి 164 మ్యాండేట్ అసలు ఊహించిన విధంగా కల్లో కూడా ఎవరు ఊహించుండరు. మళ్ళీ ఈ రికార్డు బ్రేక్ అవుతుందో అవదో కూడా చెప్పలేము. 164 సీట్లు అంటే సామాన్యమైన అంశం కాదు. 2 ప్రధాన పార్టీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఏ హబ్, అది ఒక 5 సంవత్సరాల ప్రణాళిక. అది సుమారుగా 15 బిలియన్. ప్రధాన పార్టీల నుంచి మీకు పిలుపులు వస్తున్నాయని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. ఆలోచన లేదు. ఎలక్షన్స్ నియర్ బైలో ఏమీ లేవు ఎక్సెప్ట్. నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక రగడగా సాగుతున్న నేపథ్యం. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయడం అన్నది షరా మామూలు, ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు, హర్షిస్తారు కూడా. కానీ 5 ఏళ్ల పొడుగున ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ రాజకీయం, బురద రాజకీయం ఉంటుందా అని అనిపించక తప్పని పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది? ఎందుకు నేతలు ఈ రకంగానే తమ పాలిటిక్స్ని కొనసాగిస్తూ ఉన్నారు? మార్పు అన్నది ఎప్పటికీ రాదా? ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. మరొక వైపు దేవుడి మీద కూడా ఈరోజు దేవుణ్ణి కూడా వదిలిపట్టని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఆ ప్రభుత్వం అలా చేసింది, ఈ ప్రభుత్వం ఎలా చేసింది, ఇదే తీరు, ఇదే తంతు. అసలు ఏం జరుగుతుంది? మనతో పాటుగా మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు ఎక్స్క్లూజివ్గా ఈనాటి ర్యాపిడ్ ఫైర్ అతిథి. నమస్కారం. నమస్తే వర్మ గారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నామా? అన్ని వైపులా కూడా ఈ రకంగానే ఉందా? అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు చూసుకుంటా కూడా, అక్కడ కూడా చిన్న విషయం ఏదైనా అయినా కూడా దాని మీద అక్కడ కూడా రీజనల్ పార్టీస్, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. మన ఇక్కడికి వస్తే తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ, అగైన్ రీజనల్ పార్టీస్. ఆఫ్ కోర్స్ నేషనల్ లెవెల్లో అంటారు కానీ బట్ వచ్చేసరికి వాటిలో మెయిన్ ఆపరేషన్ వచ్చేసి ఇక్కడే ఉంది. సో దానివల్ల ప్రతి ఇష్యూ కూడా అదొక పెద్ద స్కేల్లో దాన్ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో డెవలప్మెంట్ ఇలాంటివన్నీ పెద్ద డిస్కషన్స్ జరగవు. చూస్తే మీరు టీవీ డిబేట్స్ చూసుకున్నా కూడా డెవలప్మెంట్ గురించి పెద్ద డిస్కషన్, ఎవరో ఏదో మాట్లాడారని దాని మీద డిస్కషన్. సో గత ప్రభుత్వంలో జరిగిన విషయాల గురించి డిస్కషన్. ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. అవును, అయిపోయిన తర్వాత టోటల్గా ఇక అభివృద్ధి దీని గురించి డిస్కషన్స్ జరగాలి. కాబట్టి ఇంకా మీరు అన్నట్టు ఎక్కడైనా రీజనల్ పార్టీస్ ఉన్నాయో అక్కడ ఎప్పుడు కూడా వన్ అప్ మెన్షిప్ అంటాం నేను. అంటే ఎవరు ముందున్నారు, ఎవరి మీద ముందు రేసులో ఉన్నారన్న దాని మీద ఇది నడుస్తూనే ఉంటుంది. అదే నేషనల్ లెవెల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంత పెద్దగా డిస్కషన్స్ జరగవు అక్కడ. సో ఆ విధంగా చూసుకుంటే నా ఉద్దేశంలో ముఖ్యంగా రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ప్రతి విషయాన్ని కూడా దానికి రాజకీయ రంగు పొలవడం, ఆ తర్వాత దాని మీద డిస్కషన్స్ పెట్టడం, ఇది అయిపోయే లోపల ఇంకొక ఇష్యూ ఏదో ఒకటి వస్తుంది. సో ఆ విధంగా ప్రజలను మెయిన్ స్ట్రీమ్ విషయాల డిస్కషన్ నుంచి ఈ విధంగా డైవర్షన్ కూడా అనవచ్చు దీన్ని. సో ఆ విధంగా మనం చూడాల్సి అదే జరుగుతుంది. సార్, మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంశం పడ్డారో రీజనల్ పార్టీస్ ఎక్కడైతే ఉంటాయి ఈ తంతు ఇలాగే సాగుతుంది అన్నది మీరు చెప్పేది. కానీ తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ మీరు డిఫరెన్స్ చూసుకుంటే అది అభివృద్ధిలో ఇద్దరు కలుస్తారు. అవును, ఇక్కడ పరిస్థితి లేదు. ఇది పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ప్రాజెక్టులు తెస్తుంటే వెంటనే దాన్ని అడ్డుకోవడం, అవును, దాని విధంగా ఒక రకమైన ప్రచారం చేయడం, ఎవరైతే ప్రాజెక్టులు ఇక్కడ తీసుకొస్తున్నారో వాళ్లకు లెటర్లు రాయడం, మెయిల్స్ పంపించడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. సో అది మంచిది కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ విధమైన కక్షతో కూడిన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ఈవెన్ మహారాష్ట్రలో ఆఫ్ కోర్స్ నేషనల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ, అయినా కూడా అభివృద్ధి అనేసరికి ఇద్దరు కలుస్తారు. వీళ్ళందరూ ఎంపీలు కలిసి మినిస్టర్ని కలుస్తారు అక్కడ. అవును, ఆ తర్వాత ప్రాజెక్ట్ను స్టేట్కి తెచ్చుకుంటారు. కానీ అన్ఫార్చునేట్గా మన రాష్ట్రంలో ఈ విధంగా జరగడం అన్నది దురదృష్టకరం. ఏంటి సార్ దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడాలి? మార్పు ఎప్పుడు రావాలి? ఫుల్ స్టాప్ అంటే ఏంటంటే పొలిటికల్ మెచ్యూరిటీ అన్నది రావాలి. అది వచ్చే పరిస్థితులు ఏమీ కనపడడం లేదు. రోజు రోజుకు ఇంకా పరిస్థితి చాలా దిగజారిపోతూ ఉంది. అది చాలా దురదృష్టకరం.
సో దానికని ఏం చేయాలంటే రెండు పార్టీల లీడర్స్, మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పంపించగలగాలి. ఎవరైనా ఈ విధంగా చేస్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఇలాంటిది తీసుకోగలిగితే ఏమవుతుందంటే కొంత సెట్ అవుతుంది. కానీ ఏమవుతుందంటే వీళ్ళు ఏమీ మాట్లాడకపోవడం వల్ల అంటే ఇదే వారికి నచ్చుతుందన్న ఉద్దేశంతో ఇంకా కొత్త వాళ్ళు తయారవుతున్నారు. ఈ విధమైన ప్రచారాలు, ఈ విధమైన మాటలు, ఆ విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు దాని మీద వెంటనే ఒక యాక్షన్ కనుక తీసుకోగలిగితే మెసేజ్ అన్నది క్లియర్గా వెళుతుంది అనమాట. సార్, ఫెయిల్యూర్స్ కళ్ళకు ముందు కనిపిస్తున్నా, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా, మనం ఎందుకు ఫెయిల్ అయ్యామన్నది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక రోజు కాకపోయినా రెండో రోజైనా సరే. వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం ఏం కాదు. 151 సీట్లు ఉన్నది 11 సీట్లకు వచ్చిందంటే వాళ్ళు మంత్రులు మాట్లాడిన తీరవనియండి, ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు అవనియండి, లేకపోతే ఆయన మాట్లాడి ఇవన్నీ కూడా కర్నూలు సాగుకి ఏదో 100 కారణాలు అన్నట్టుగా ఈ రకంగా జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గత అనుభవాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. 5 కోట్లు నేను ఎంపీకి ఇచ్చాను అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు, ఇంకొక ఎమ్మెల్యే ఇంకో రకంగా మాట్లాడతారు. అసలు ఏంటి అంటే జనాలు పట్టించుకోరు అనుకుంటారా, లేకపోతే అధికారంలో ఉంటే ఇదే శాశ్వతం అనుకుంటారా? అంటే ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, ఎన్నికలు ఎలా గెలవాలన్నది అందరూ కూడా మేము నిష్ణాతులం అయిపోయామని అనుకుంటున్నారు. అది యాక్చువల్గా మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా 11 సీట్లే వచ్చాయి, కానీ ఆల్మోస్ట్ 39.5 to 40% సీట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మార్జిన్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఈ తక్కువ మార్జిన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలన్నది ఒక ఇష్యూ. తర్వాత వచ్చేసింది ఏంటంటే మెజారిటీ ఎక్కువ ఉన్నా కూడా సమస్యలు చాలా ఉంటాయి. అవును, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చేసరికి 164 సీట్లు ఉన్నాయి. దాంతో ఏమవుతుందంటే అందరికీ ప్రామినెన్స్ ఉండదు, ఓన్లీ కొంతమందికి మాత్రమే. అందులో కొంతమంది మంత్రులు అయ్యారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఎన్నిక అవ్వడం కూడా సమస్య. మంది ఎక్కువైతే మజ్జిగ పాల్సిన అలా అన్నట్టు ఆ విధంగా కూడా ఉంటుంది. సో ఈ విధమైన పరిస్థితులలో వన్ మన్ షిప్ ఎలా తీసుకురావాలి, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతాయి త్వరలో. ఐ థింక్ ఏప్రిల్లో అనుకుంటాను మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ఏ విధంగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఎన్నికల ముందు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తుంటారు. అంటే సపోజ్ ఈ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా వస్తే దాన్ని రెఫరెండంగా తీసుకుంటారన్నదా కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల కూటమి పాలన తర్వాత ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇందులో గనక ఏ విధమైన మార్పులు వస్తే ఆటోమేటిక్గా దీని రిఫ్లెక్షన్ అన్నది జనరల్ ఎలక్షన్స్ కూడా వెళుతుంది. సో ఆ పరిస్థితులలో ప్రజలను ఎలా ఎంగేజ్ చేయాలి అన్నది ప్రధానంగా రెండు పార్టీలు పడుతున్న ముఖ్యంగా ఈ పోటాపోటీలు. సో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి జరిగి గ్రామ స్వరాజ్యాలు లేకుంటే పంచాయతీలు అన్నవి పనిచేయడం మొదలు పెట్టాలి, ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే 42% బీసీ రిజర్వేషన్స్ మీద ఇక్కడ కూడా ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యేటట్టు ఉన్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 5 సంవత్సరాలు జరుగుతాయి, కానీ రాజ్యాంగంలో 5 సంవత్సరాలకు పంచాయతీలకు కూడా జరగాలి. కానీ పంచాయతీలకు ఏదో ఒక కారణంగా ఇవి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ను కూడా దృష్టిలో ఉంచుకొని పార్టీలు రెండు కూడా ఒకరి మీద ఒకరు ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఒకరొకరిని ఏ విధంగా డౌన్ చేయాలన్న దీంట్లో కూడా ముందుకు వెళుతున్నట్టు అనిపిస్తుంది. సార్, లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అవి ఎలక్షన్లా చూస్తారా, సెలక్షన్లా చూస్తారా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు అందుకనే అన్నాను నేను, ఇది ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల పరిపాలన తర్వాత వస్తున్న ఎలక్షన్స్ కాబట్టి దీన్ని ఒక రిఫ్లెక్షన్స్ కూడా చూడొచ్చు. అందువల్ల రెండు పార్టీలు కూడా హోరాహోరీగా పోరాడతాయి. అఫ్కోర్స్ పంచాయతీ ఎలక్షన్స్లో పార్టీ బేసిస్ మీద ఉండదు, కానీ మిగతా జడ్పీటీసీ, ఎంపీటీసీలు తీసుకుంటే పార్టీ బేసిస్గానే ఉంటాయి. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి చాలా క్రూషియల్. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఇతర పార్టీని ఏ విధంగా కార్నర్ చేయాలన్న దృష్టిలో ఉంటాయి. అందుకనే కొత్త ఇష్యూస్ అన్నీ కూడా రోజు మనం చూస్తుంటాం. ఒక చిన్న ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తిరువూరు ఎమ్మెల్యే మాట్లాడిన అంశాలు కానీ, మిగతా మొన్న ఎవరో టీటీడీ బోర్డు సభ్యుడు మాట్లాడిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో ఆ విధమైన పరిస్థితులలో ముఖ్యంగా మీడియా వాళ్ళు విషయాలు ఏంటి అన్నవి కూడా తెలియజేయగలగాలి. అభివృద్ధి దిశగా డిస్కషన్లు పెట్టాలి. అభివృద్ధి బడ్జెట్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, బడ్జెట్లో ఏ విధంగా తెస్తుంది, అప్పులు తెస్తున్నాం దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ చర్చల ద్వారా ప్రజల దగ్గరికి అసలు విషయాలు తీసుకువెళ్ళాలి అన్నది. కానీ మీడియా కూడా మొదట్లో వీటి మీదే నడుస్తుంది. మీ డిస్కషన్స్ కూడా నేను చూస్తుంటాను. మోస్ట్లీ వీరు ఇలా అన్నారు, ఒక 3-4 కూర్చోబెడతారు, వాళ్ళు మాట్లాడతారు. సో ఆ విధంగా నడుస్తుంది. కాబట్టి స్లోగా మీడియా కూడా ఈ విషయాలను పక్కకు పెట్టి అభివృద్ధి అంశాలు కనుక తీసుకురాగలిగితే ప్రజలు కూడా ఆ విధంగా
ఆలోచించడం మొదలు పెడతారు, నాయకులను నిలదీవడం మొదలు పెడతారు. ఈ అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి, స్కూల్స్ పరిస్థితి ఇది, లేకుంటే ఏదైనా అడగొచ్చు మనం. అవును. ప్రస్తుతం ఇప్పుడు తుఫాన్ వచ్చి వెళ్ళింది కాబట్టి ఎంత త్వరగా రైతులకు మీకు కాంపెన్సేషన్ ఇస్తారు, వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత త్వరగా మనం చేయాలి అన్న దాని మీద ప్రధానమైన దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా లక్షల ఎకరాల్లో మనం పంట పోయింది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ, వీటన్నింటిలో కూడా రైతులు చాలా నష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఎంత త్వరగా కేంద్రం నుంచి మనకు మద్దతు దొరుకుతుంది, లేకుంటే మన బీమా పాలసీలు ఏవైతే ఇన్సూరెన్స్ ఏవైతేనో వాటిని ఎంత త్వరగా మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తీసుకొస్తారు, దాని ద్వారా రైతు మళ్ళా పంటకు సిద్ధమవుతాడు అనమాట. సో ఇవి మెయిన్ అంశాలు. కానీ ఈ అంశాలు కాకుండా మిగతా అంశాలు తెర మీదకి వస్తాయి. మిగతా అంశాలు ఏంటి సార్? ఆయన వచ్చి 16 నెలలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 16 విపత్తులు తీసుకొచ్చారట, ఆయనే తీసుకొచ్చారట. అసలు విపత్తులు తీసుకురావడం ఈ కామెంట్స్ ఏంటి సార్ అసలు? అదే అంటున్నారు కదా, అంటే ఏమవుతుందంటే ఇంకా ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే దానికి ఒక పరాకాష్ట. విపత్తులు అన్నవి మనం ప్రకృతికి ఏ విధంగా హాని కలిగిస్తున్నామో ఆ విధంగా ప్రకృతి కూడా ప్రకోపిస్తుంది. మొత్తం ప్రపంచంలోనే చూడండి, అమెరికాలో కావచ్చు, మిగతా దేశాల్లో కావచ్చు, ఎక్కడో భూకంపాలు కానీ, హరికేన్స్ కానీ, ఈ తుఫాన్లు కానీ, లేకుంటే సునామీలు కానీ, ఇవన్నీ కూడా చూపెట్టిపోతున్నాయండి. ఎందుకంటే మనము ఏ విధంగా ప్రకృతిని గౌరవిస్తున్నామో ప్రకృతి రెట్టింపులో తన ప్రతిక్రియ చూపిస్తుంది అన్నదానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలన్నది మనం ముఖ్యంగా ఆ విధంగా ప్రజలను గైడ్ చేసే దిశగా వెళ్ళాలి అన్నది నేను అనుకుంటాను. సార్ మోంతా ఎఫెక్ట్ మీరు చూస్తుంటారు కదా, అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మీ రిపోర్ట్ ఏంటి సార్? ఏది మొన్న వచ్చిన అంటే ఇప్పుడు సుమారుగా 5,723 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పి ప్రాథమిక అంచనా. ఐ థింక్ త్వరలో దాన్ని ఫైనల్గా అంచనాలు చేసి కేంద్రానికి పంపిస్తారు. ఆ తర్వాత దాని నుంచి కాంపెన్సేషన్ వస్తుంది. కానీ మీరు గత అనేక ఈ విధమైన తుఫాన్లు వీటిలలో కూడా మనం వేసిన అంచనాలకి కేంద్రం నుంచి వచ్చే సహాయ నిధికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అయినా కూడా మనం ఎంత అంచనాలు వేస్తామో ఆ అంచనాల కన్నా చాలా తక్కువగానే వస్తుంది. మరి ప్రభుత్వం మళ్ళీ దీన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తుంది? రైతులకు వచ్చిన నష్టంలో 35-40% మాత్రమే కాంపెన్సేట్ అవుతుంది. మిగతావి ఎక్కడ తీసుకొని వస్తారు? తర్వాత ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఉన్నాయా లేదా అన్నది కూడా చూడాలి. బ్యాంక్ అప్పులు కూడా తలమునకలై ఉంటాయి. బ్యాంక్ అప్పులు వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఈ క్రాపింగ్ ప్యాటర్న్ జరిగిందా, తర్వాత వ్యవసాయ ఈ బీమా ఏదైతే ఉందో అది ఎంత కవరేజ్ ఉంది, ఇదంతా కూడా చూసుకోవాల్సిన ప్రధానమైన అంశాలు అన్నమాట. మనం వీటి గురించి ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వాటి మీద ఇటువంటి కామెంట్స్ ఇటువంటివి జనరల్గా దే ఆర్ టేకింగ్ ప్రెసిడెన్స్, అవి ముందుకెళ్తున్నాయి. సార్ అధికార ప్రతిపక్ష పార్టీలకి ఇలాంటి సమయంలో ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎలా ముందుకు వెళ్తున్నారు? అంటే ఏంటంటే బేసిక్గా పెద్ద పెద్ద పార్టీలు, నేషనల్ పార్టీస్ కొన్ని పాలసీస్ అట్లా కమిటీస్ అవి ఉంటాయి. కానీ రీజనల్ పార్టీ ఎప్పుడు కూడా మెయిన్ ప్రధానమైన నాయకుడు చుట్టే తిరుగుతుంటుంది. ప్రధాన నాయకుడు డెమోక్రసీ అంటాం కానీ ప్రజాస్వామ్యం అటువంటి పార్టీల్లో పెద్ద ఇంటర్నల్ డెమోక్రసీ ఉందని నేను ఎప్పుడు అనుకోను. ఇట్ ఆల్ డిసైడెడ్ బై ది బాస్. ఆయన ఏం చెప్తే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ మెప్పు పొందడానికి అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు, మెయిన్ బాస్. సో ఆ విధంగా కాకుండా ఒక మెచ్యూర్డ్ లెవెల్ పాలిటిక్స్. నేను అందుకనే అంటాను, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక 2 నెలలు ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్స్ నడపాలి. అంటే ఎలా మాట్లాడాలి, ఇష్యూస్ని ఎలా రేస్ చేయాలి, పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, టీవీ డిబేట్స్లో ఎలా మాట్లాడాలి, శాసనసభలో శాసన మండలిలో ఎలా మాట్లాడాలి, ఏ విధమైన ఇష్యూస్ మనం లేవనెత్తాలి. ఇవన్నీ మేము సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయిన తర్వాత మాకు సుమారుగా 2.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. సో మొత్తం ఈ కొత్త పరిచయం కదా ఇదంతా కూడా. చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళంతా దైవాంత సంభూతులు సార్, వాళ్ళకి ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు. అంటే ఏంటంటే నేర్పించాల్సిన బాధ్యత ఉంది లీడర్స్ మీద. వాళ్ళ క్లాసెస్ ఫీలింగ్స్ అలా ఉంటాయి కదా, మేము పైనుంచి దిగి వచ్చాం, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఒక ఐఏఎస్ నా కింద ఉండాలి, ఒక ఐపీఎస్ నా దగ్గర ఉండాలి, ఈ ఆలోచన అది కాదు అని చెప్పే ప్రక్రియ జరగాలి. ఎక్కడ జరగాలి సార్ అనుకుంటున్నాం? ఎక్కడ జరుగుతుంది? లీడర్స్ అందుకనే 25th సెంచరీలో ఉన్నాం. మెయిన్ లీడర్ అన్నది వాళ్ళు బాధ్యత వహించాలి, వాళ్ళు తీసుకురాగలగాలి. అది చేస్తే తప్ప మార్పు రాదు. లేకుంటే ఈ ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఒకరినొకరు దూషణలు వీటి మీద నడిచిపోతుంది. ఇక్కడ కూడా కాంక్రీటివ్ అండ్ ఎఫెక్టివ్ చర్చలు ఎక్కడ జరుగుతున్నట్టు నాకు కనపడదు. అసెంబ్లీలో కూడా వెళితే అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎవరు లేరు, అందులో వాళ్ళు రావట్లేదు. దాంతో ఏమవుతుంది, ఇంకా దానివల్ల అసలు ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది అన్నది మనం గ్రహించాలి. అందువల్ల ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉంటే అప్పుడే ప్రజాస్వామ్యం నిలుస్తుంది అని మనం అంటాం.
ఈవెన్ 11 మంది కావచ్చు, కానీ 11 మంది వెళ్ళి అక్కడ చర్చల్లోకి దిగాలి. సార్ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కదా? సెల్ఫ్ గోల్ ఏమో కాదని ప్రజాస్వామ్యాన్ని గోల్లో వేస్తున్నారు. అది నేను అనేది. ప్రజాస్వామ్యంలో ఇంతమంది అంటే మీరు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ మీరు ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారు అంటే మీకు వేసిన 39.5 ఆల్మోస్ట్ 40% ఓటర్. తర్వాత మొత్తం రాష్ట్రాన్ని కూడా మీరు రిప్రజెంట్ చేస్తారు. అంటే ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి రూలింగ్ పార్టీ వాళ్ళని ఎన్నుకోవచ్చు, కానీ అక్కడి సమస్యలను కూడా లేవనెత్తే అవకాశం మీకుంది. సో ఆ విధంగా మీరు యూఆర్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ స్టేట్. సో 11 మంది ఉన్నా కూడా మీరు మొత్తం రాష్ట్రాన్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో మనం తీసుకురాగలిగితే సక్రమమైన చర్చ జరుగుతుంది, విషయాలు సాల్వ్ అవుతాయి. లేకుంటే ఏమవుతుందంటే మేము చేసిందే కరెక్ట్ అన్న ధోరణిలో వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది మనం గమనించాల్సిన. అంటే ఏంటి అవమానాలు జరుగుతాయి, ఇబ్బంది పెడతారు అని కారణమేనండి, ఇంకా ఏమైనా ఉండాలా? అంటే ఏమవుతుందంటే ముఖ్యంగా వారందరూ మాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వమన్నది వాళ్ళ ప్రధానమైన అంశం. యాక్చువల్గా మీరు ప్రొసీజర్స్ తర్వాత రూల్స్ అవి చూస్తే 10% ఉండాలి మినిమం మీకు. అంటే 175 అంటే 10% 18 ఉండాలి. సో 18 ఉంటే ఆటోమేటిక్గా మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుందని అది ఎక్కడ చట్టంలో లేదు, కానీ ఇట్స్ ఎ ప్రెసిడెన్స్. అంటే స్పీకర్ మావలంకర్ గారు ఉన్నప్పుడు ఆయన నిర్ణయించిన ఒక పద్ధతి. ఓకే, లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నది వాళ్ళ వేజెస్ వీటిలో ఫిక్సేషన్లో ఉంది, కానీ ఎక్కడా కూడా అక్కడ ఆయన పెట్టిన రూల్ ఏదైతే ఉందో 10% ఆఫ్ ది స్ట్రెంగ్త్ అని ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఒక సందర్భంలో వారే మాట్లాడారు, ఒక 4-5 ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలోంచి ఇటువైపుకి వచ్చేస్తే మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోతుందని వారే మాట్లాడారు అసెంబ్లీలో. కాబట్టి మళ్ళీ అదే మనం మాట్లాడిందే మనకు వర్తిస్తుంది కదా. అయినా కూడా ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్నా లేకున్నా కూడా మనం వెళ్ళి ప్రజలను రిప్రజెంట్ చేయాలి అన్నది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలగాలి, అది ప్రధానంగా ఆలోచించాలి. సార్ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు ఏమైనా అనిపిస్తున్నా సార్ ఈ 16 నెలలు? అంటే ఏమవుతుందంటే టీవీల్లో చర్చలు జరుగుతున్నాయి, తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సెస్ తీసుకున్నారు, ఆయన ఫీల్డ్ విజిట్స్ కూడా వెళుతున్నారు ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు. పొగాకు రైతులు కావచ్చు, తర్వాత మొన్న ఐ థింక్ ప్రైవేటైజేషన్ ఆఫ్ కాలేజెస్ గురించి ఐ థింక్ నర్సీపట్నం వెళ్ళారు, ఆ విధంగా వెళ్ళారు. తర్వాత ఈ విధంగా ఆయన వెళ్ళి ఆయన వర్షన్ ఏదో ఆయన చెబుతున్నారు, కానీ అది ఒకటి, అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడడం ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అఫ్కోర్స్ అసెంబ్లీ మండలిలో మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీలు వీళ్ళు మాట్లాడుతున్నారు, అయినా కూడా అసెంబ్లీలో కూడా వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది అన్నది మనం. లేకుంటే ఏమంటున్నారంటే మీరు రిజైన్ చేసి మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ నిర్వహించండి అని కూడా అడుగుతున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళకుంటే మరి ఆ ప్రాంతంలో మీరు మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ నిలబడండి, లేకుంటే నిలబడొద్దు యాక్చువల్గా. సో ఆ విధంగా కూడా ప్రజలు అనుకుంటున్నారు. సో మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా మన బాధ్యతను నిర్వహించాలన్నది ప్రధానమైన ధోరణిలో వెళ్ళాలని నేను అనుకుంటాను. సార్ 16 నెలల్లో అధికార పార్టీ పాలనకు సంబంధించి 164 మ్యాండేటరీ, అసలు ఊహించిన విధంగా కల్లో కూడా ఎవరు ఊహించి ఉండరు. ఇది మళ్ళీ ఈ రికార్డు బ్రేక్ అవుతుందో అవదో కూడా చెప్పలేము. 164 సీట్లు అంటే సామాన్యమైన అంశం కాదు, 2 ప్రధాన పార్టీలు ఉండగా ఉంది. అంటే ఇట్స్ ఏ 3 పార్టీలు కలిసాయి, తర్వాత వాళ్ళు వచ్చారు 164 సీట్లు పాలన. సార్ వాళ్ళు జనాలు అనుకున్నంత యూజ్ మెజారిటీ ఇచ్చిన ఆ రీచ్ అవుతున్నారా? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో చూసుకుంటే మళ్ళీ అమరావతి ఒకటి, పోలవరం ఒకటి, ఇప్పుడు కొత్తగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కమ్ ఏఐ హబ్, తర్వాత వచ్చేసి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అన్నది ఒకటి తీసుకురావాలి, తర్వాత పెట్టుబడులను ఆకర్షించాలి అన్నది ప్రధానంగా జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నది కావాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే ఎంతోమంది పిల్లలు చదువుకొని వాళ్ళు బయటకు వస్తున్నారు, కాలేజెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, పాలిటెక్నిక్స్ కావచ్చు, ఐటీఐలు కావచ్చు, వీళ్ళందరికీ ఎక్కడో ఒక చోట ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే మన దగ్గర పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు వచ్చిన దానికి ఆకర్షించాలి మనం. సో ఈ విధమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ మెయిన్ రోల్ ఈజ్ టు క్రియేట్ డెవలప్మెంట్ త్రూ విచ్ ఎంప్లాయ్మెంట్. సో ఆ విధంగా తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, కమ్ ఏఐ హబ్, అది ఒక 5 సంవత్సరాల ప్రణాళిక. అది సుమారుగా $15 బిలియన్, అంటే ఆల్మోస్ట్ 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో దాని నుంచి మనకు ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయన్నది ప్రధానంగా కదా సార్ వీళ్ళు ప్రచారం చేస్తుంది. 200 జాబ్లు వస్తాయి ఎందుకు కదా అంటున్నారు వైసీపీ అంటే వాళ్ళు అనడం ఏంటంటే గూగుల్ డేటా హబ్ కమ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అన్నది వస్తుంది. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ రాగానే మిగతా కంపెనీస్ అన్ని కూడా చూస్తాయి ఎందుకు విశాఖపట్నానికి వెళ్ళింది అన్నది. సో ఆటోమేటిక్గా మిగతా కంపెనీలు కూడా ఇంట్రెస్ట్. తర్వాత ఏంటంటే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఫ్యాక్టరీ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అక్కడికి రాగానే ఎన్నో యాన్సిలరీ యూనిట్స్ వచ్చేసాయి.
దానివల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్, తర్వాత కొన్ని లక్షల వీటి మంది వల్ల వచ్చినాయి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ విధంగా గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వస్తుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏదైతే ఉందో, దాని ద్వారా చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయన్నది ప్రతిపక్షాలు ముఖ్యంగా అధికార పక్షం చేస్తున్నది. అందులో ఏమి రావని వీళ్ళు చెబుతున్నారు. అనేక మంది ఎక్స్పర్ట్స్ ఇందులో జాబ్స్ వస్తాయి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో దానివల్ల ఎప్పుడైతే ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా డైరెక్ట్ జాబ్స్, తర్వాత యాన్సిలరీ జాబ్స్, తర్వాత ఇండైరెక్ట్ జాబ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయని అంటున్నాం. అదే ఈవెన్ ప్రభుత్వం కూడా అదే చెబుతోంది, చాలా జాబ్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నది ఒకటి. తర్వాత క్వాంటమ్ వ్యాలీ అన్నది ఒకటి. క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది చాలా ప్రధానమైన డెవలప్మెంట్ ఇప్పుడు టెక్నాలజికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అన్నది డెవలప్ చేస్తాం. అందులో ఐఐటి డైరెక్టర్ కామకోటి గారు, ఆయన హీఈస్ ది చైర్మన్. కాబట్టి ఆ దిశగా రావాలని కోరుకుందాం. ఎప్పటికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ టు ఎనీ స్టేట్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తే అంత మంచిది మన రాష్ట్రంలో అన్నది మనం ఆలోచించుకోవాల్సిన ప్రధానమైన అంశం. సార్ ఇలాంటి అంశాల మీద ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈ చర్చలలో ఒకటి నెగిటివ్ అవుతుంది, ఒకటి పాజిటివ్ అవుతుంది, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు దీనికి జనాల్లోకి తీసుకువెళ్ళాలి, ఇది జరుగుతుంది, దీనివల్ల ఇలాగా ఇది సాధ్యం, లేకపోతే దీన్ని ఈ రకంగా డెవలప్ చేస్తాం, ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని ఎవరు మాటలు నమ్మాలి? రాజకీయ నాయకులు చెప్పే మాటలు అయితే నమ్మే పరిస్థితి లేదు జనాలు. అంటే ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభుత్వం ఇన్వైట్ చేయాలి, ఈవెన్ ప్రతిపక్షాల వలన కూడా రమ్మనమండి, ఓపెన్ డిస్కషన్ జరగాలి. సపోజ్ ప్రభుత్వం ప్రతినిధులు, తర్వాత వచ్చేసి అపోజిషన్ వాళ్ళ కంటెన్షన్ ఏంటి, తర్వాత ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్, తర్వాత ఇంతకుముందు ఎక్కడెక్కడ డేటా సెంటర్స్ డెవలప్ అయ్యాయో అక్కడున్న అనుభవం, ఇవన్నీ తీసుకొచ్చి ఒక ఓపెన్ హౌస్ డిస్కషన్ జరగాలి. సో ఏవైతే మనసుల్లో ఈ విధమైన డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో ప్రభుత్వం వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి, వాళ్ళు ముందుకు రావాలి, ముందుకొచ్చి వాళ్ళు ప్రజల్లో కలిగిన అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి పార్టీ వాళ్ళు మాట్లాడకూడదు. అవును, పార్టీలు మాట్లాడే ఇది ప్రభుత్వం యొక్క పథకం. సో ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం మాట్లాడినా రాజకీయ నాయకులే కదా, ఏదో కావాలని గవర్నమెంట్ చెప్తున్నదిలే అని కదా. మరి వైసీపీ ఇప్పుడు అపోజిషన్ ఏమవుతుంది సార్, గవర్నమెంట్ నుంచి ఎవరో ఒకటి ప్రతినిధి వచ్చి చెప్పారు అనుకోండి, వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారని మరో నిమిషం వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అందుకనే థర్డ్ పార్టీని కూడా ఎంగేజ్ చేయండి అంటున్నాను. ఓకే, ప్రభుత్వం చెప్పేది, ప్రతిపక్షం చెప్పేది, ఈ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, సో ఇక్కడ గూగుల్ ప్రతినిధులను కూడా పిలవండి, దాంట్లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు, అమెరికాలో జరుగుతున్న అక్కడ ఆటోమేటికలీ చాలామంది మాకు డేటా సెంటర్స్ వద్దు అని చెప్పేసి అక్కడ కూడా, అవును అక్కడ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఎందుకు వద్దంటున్నారు వాళ్ళు? అక్కడ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, వాటర్ కన్జంప్షన్, అక్కడ జనరేట్ అయ్యే హీట్, వీటిలన్నిటి గురించి అక్కడ వద్దండి. దాన్ని మనం ఇక్కడ ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతున్నాం అన్నది కూడా మనం చెప్పగలగాలి. ఎందుకంటే అల్టిమేట్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వస్తుంది. సో దాన్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాలన్నది మనం ప్రజలు కన్విన్స్ అవ్వాలి, చెప్పగలగాలి. లేకుంటే ఈ అనుమానాలు అలాగుంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ను కూడా ఇక్కడ మనం వెల్కమ్ చేయకుండా ఫైనల్గా వాళ్ళు ఏమనుకుంటారు, మరి గూగుల్ వాళ్ళు ఇంత అపోజిషన్ ఉంటుంది, ఇంత ఎందుకు మనం వేరే రాష్ట్రానికి పోదామా అని కూడా అనుకోకూడదు. సో ఈ విధంగా కండ్యూజివ్ డెవలప్మెంట్ జరుగుతుంటే అందరూ కలవండి అన్నది ప్రధానంగా మనం చూడాల్సిన అంశం. సార్ గూగుల్ అన్నది విశాఖ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, మణిహారమైనా డెఫినెట్గా ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. దానిలో వచ్చే ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఎందుకంటే ఒక 1 గిగావాట్ ప్లాంట్ అంటే 1000 మెగావాట్స్ దానికి పవర్ కావాలి. అందులో సుమారుగా 80% గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. ఓకే, అంటే మళ్ళీ ఈ కోళ్ళు ఇలాంటివి కాకుండా, థర్మల్ పవర్ కాకుండా గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, వీటన్నిటి ద్వారా, లేకుంటే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఈ విధంగా. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు పర్యావరణంలో అంత పెద్ద మార్పు రాకపోవచ్చు, 80% ఇది ఉంటుంది. కాబట్టి సోలార్ వల్ల మళ్ళా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇన్ని సోలార్ ప్యానెల్స్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్. తర్వాత వాటర్ సప్లై కూడా చూసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఏదో కూలెంట్ సిస్టమ్ అని కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం, ఎందుకంటే తక్కువ నీళ్లతో అవుతుంది అన్నది ఒక వాదన. సో దాని గురించి మరి ఏ విధమైన సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నది వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగారు. విశాఖపట్నానికి నీళ్లు, ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం లెఫ్ట్ బ్యాంక్ నుంచి మనం విశాఖపట్నంకి ఐ థింక్ 25 TMCతో ఎంతో ఇవ్వాలన్నది ఒక సంకల్పం. దాని కెపాసిటీ పెంచుతారో, మరి దీనికి ఎలా చేస్తారో, డీశాలినేషన్ ప్లాంట్ పెడతారు, అంటే మన సముద్రం నుంచి దాన్ని డీసలైన్ చేసి ఉప్పును తీసేసి దాని నుంచి వచ్చిన నీళ్లు దీంట్లో ఉపయోగపడతాయా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే కూలింగ్ సిస్టమ్స్, ఎందుకంటే డేటా సెంటర్లో విపరీతమైన ఇది హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనకు సాధారణ వీటికన్నా కూడా ఒక 100 రెట్లు ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. సో దాన్ని కూల్ చేయడానికి మరి వాటర్ సప్లై ఈజ్ రిక్వైర్డ్. సో దాన్ని ఎలా కాంపెన్సేట్ చేయబోతున్నాం అన్నది కూడా చూడాల్సిన విషయం.
సో ఎనీ టెక్నాలజీ, ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మనం వెల్కమ్ చేయాలి. గూగుల్ డేటా సెంటర్ ఈజ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ మనకు అనుకోవచ్చు. సార్, లక్ష్మీనారాయణ గారిని నేను అబ్జర్వ్ చేసింది, మీకు రైతులన్నా వాళ్ళ కష్టాలన్నా ఇలాంటి ఏరువాకులు ఇలాంటివి చాలా ఇష్టం. కానీ ఈ మధ్యన మీరు ఆధ్యాత్మికంలో కూడా వెళ్తున్నారా ఏంటి? తిరుపతిలో మీరు కనిపిస్తున్నారు. దేవుడి మీద కూడా పెత్తనం చేసే వాళ్ళ మీద ఏమన్నా మాట్లాడుతున్నారా? నేను పెరిగింది ఆధ్యాత్మిక కేంద్రం. నేను శ్రీశైలంలో పెరిగారు. నేను చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత అన్నది భారతదేశం యొక్క ప్రతీక. ఆధ్యాత్మికత అన్నది మన భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే నా దృష్టిలో ఎదుటి వ్యక్తిలో దేవుడిని చూడడం. ఇప్పుడు వర్మగారితో మాట్లాడుతున్నానంటే నేను వర్మగారిలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నాను. ఆ విధంగా అది ప్రతి వ్యక్తిలో కనుక మనం దేవుడిని చూడగలిగితే, మన దగ్గరికి కంప్లైంట్ తీసుకుని వచ్చే వ్యక్తిలో కూడా మనం దేవుడిని చూడగలిగితే, ఆ వ్యక్తికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. గ్రేట్. ఆ వ్యక్తి దగ్గర నుంచి లంచం అడగం. అవును. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి ఎవరైనా లంచం అడుగుతారు? అది ఆధ్యాత్మికత అంటే. సో ఆ విధంగా ఆ ఆధ్యాత్మిక డెవలప్మెంట్ అవ్వడానికి భక్తి మార్గంలోంచి మనం వెళ్ళాలన్న దానికి గుళ్ళు ఇవన్నీ కూడా మనం పూజలు ఇవన్నీ కూడా చేసేది ఏంటంటే, మన కాన్సన్ట్రేషన్ అన్నది ఆధ్యాత్మిక దిశగా వెళ్ళడానికి ఇది ఒక మార్గం. అందుకనే వివేకానందులు కానీ ఎవరు చెప్పినా కూడా భక్తి యోగం, జ్ఞానయోగం ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. కర్మయోగం, మన పనిలోనే భగవంతుడిని చూసుకుంటే అది కర్మయోగం. భక్తి ద్వారా దేవుడిని చూడడం అనేది మన భక్తి యోగం. దేవుడి మీద పెత్తనం చేయడాన్ని ఏమంటారండి? అంటే దేవుడి మీద పెత్తనం చేయడము అంటే అదేంటంటే ఉన్న వ్యవస్థలను మనం నడపడం అన్నదానికి ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, శ్రీశైలం బోర్డు ఉంది. ఇవన్నీ కూడా అక్కడ భక్తులకు కావలసిన వసతులు ఎవరైతే ఉన్నాయో వాటిని సక్రమంగా ఉంచడానికి పెట్టుకున్న బోర్డులు. దాన్ని పెత్తనం అని అనుకోకూడదని కొంతమంది దాన్ని ఒక అవకాశంగా వాడుకొని దాన్ని కూడా పెత్తనం చెలాయిస్తున్నామని చూస్తున్నాం మనం. అందుకే నేను అడగాల్సి వచ్చింది. అది ఏంటి సార్ ఈ పరకామణి కథ ఏంటి? పరకామణి అన్న ఇష్యూ ఇది ఎప్పుడో 2.5 సంవత్సరాల ముందు జరిగిన ఇష్యూ ఇది యాక్చువల్గా. అంటే మీరు దీని మీద స్పందించినట్టున్నారు కదా? నేను మాట్లాడాను అదే గురించి. ఎందుకంటే ఏంటి అనుకోని విధంగానే మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేశారా ఏంటి? ఆ సందర్భం ఏంటి? పరకామణి అన్న ఇష్యూ 2023 సంవత్సరంలో ఐ థింక్ ఏప్రిల్ నెలలో జరిగింది. పరకామణి అన్నది ఒక సేవ. అవును. ఎందుకంటే మీరు తిరుపతిలో చూసుకుంటే అనేక సేవలు ఉన్నాయి. శ్రీవారి సేవ అని ఉంటుంది, చాలామంది ఆన్లైన్లో రిజర్వ్ చేసుకుని వెళ్తారు. నవనీత సేవ అని ఉంటుంది, అంటే అక్కడున్న గోశాలల్లో వెళ్ళి, ముఖ్యంగా ఇది మహిళల కోసం, అక్కడున్న పాలు వీటిలను చిలికి దాని నుంచి వెన్న తీసే విధానం. సో ఇలా ఉంది. పరకామణి కూడా ఒక సేవ. అంటే భక్తులు భగవంతునికి ఇచ్చే ఏవైతే ఉన్నాయో కానుకలు ఉన్నాయో వాటన్నిటిని కూడా హుండీల ద్వారా తీసుకొని వాటిని లెక్కపెట్టి వాటన్నిటిని కూడా చేసి ఖజానాకు అప్పగించడం అన్నది పరకామణి ప్రక్రియ. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. సో అటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ముఖ్యంగా డాలర్లు ఏవైతే భక్తులు ఇస్తున్నారో ఆ డాలర్లను దొంగతనం చేస్తుండగా ఒక ఐ థింక్ సీసీటీవీ కెమెరాలో ఒకటి రావడం, ఆ తర్వాత అతని మీద ఒక కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ తరువాత అతని మీద చోరీ కేసు పెట్టారు, అంటే దొంగతనం. అందుకని నేను మొన్న మాట్లాడుతూ కూడా చెప్పాను, అందులో చూపించింది ఏంటంటే ఐ థింక్ 72,000 రూపాయలు, అంటే $900. $900 అతను తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడని అతను పట్టుకున్నాడు. అదే $900 సపోజ్ ఎవరైనా పర్సులో పెట్టుకొని బస్ స్టాండ్లో దిగినప్పుడు ఎవరైనా కొట్టేశారనుకోండి, అక్కడ కూడా దొంగతనమే. అవును, ఇది కూడా దొంగతనమే. కానీ ఈ దొంగతనానికి చాలా తేడా ఉంది. అంటే ఇక్కడ $900, ఇక్కడ $900 ఒక భక్తుడు సమర్పణ భావంతో భగవంతుడికి ఇచ్చినది. ఎందుకంటే ఈ $900తో ఆధ్యాత్మికత జోడించబడింది. అందువల్ల దీని స్వరూపం మారింది. అందువల్ల ఇక్కడ దాన్ని ఒక దొంగతనం అనలేం. అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తికి నమ్మకంతో అతను ఇస్తే అతను ఈ విధంగా చేయడం అన్నది ఇట్ ఈస్ నమ్మక ద్రోహం. ఇది దొంగతనం, ఇది నమ్మక ద్రోహం. అది మనోభావాలకు సంబంధించింది. మీ మీద ఉన్న బాధ్యతను మరిచిపోయి ఆ విధంగా చేయడం అన్నది ఏ సెక్షన్లు. అదే బస్ స్టాండ్లో పోతే 379 పెట్టాలి, ఇక్కడ వస్తే 409 పెట్టాలి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అది పెట్టలేదు. సో ఇక్కడ కూడా దొంగతనం లాగే పెట్టేసి ఆ వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి మీద ఇన్వెస్టిగేట్ చేయడం గురించి ఛార్జ్షీట్ వేయడము జరిగింది. ఈ మధ్యకాలంలో ఇతను ఏం చేశాడంటే, నా దగ్గర ఉన్న సుమారుగా 40 కోట్ల ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నారో నేను భగవంతుడికి భక్తితో సమర్పిస్తున్నానని ఇచ్చాడు. అవును. అంటే ఈ 40 కోట్ల ప్రాపర్టీ ఎలా సంపాదించాడన్నది ఎవరు వెరిఫై చేయలే.
సో ఈ మామూలుగా ఎలా ఉంటుందంటే తిరుపతిలో స్వామివారికి ఎవరైనా వాళ్ళ ఆస్తులు కానీ ఇవ్వాలంటే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అవును. ఆ తరువాత తిరుపతి బోర్డు వాళ్ళు, టీటీడీ బోర్డు వాళ్ళు ఈ ప్రాపర్టీస్ గురించి ఒక ఎంక్వైరీ జరుపుతారు, ఈ వ్యక్తివేనా అని. తర్వాత ఏంటంటే వీటి గురించి ఈ విధంగా ఇతను ఇవ్వాలనుకుంటున్నాడు, దీని మీద ఎవరైనా అబ్జెక్షన్ ఉంటుంది కానీ పేపర్లో ఇవ్వాలి. ఓకే. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ వర్మగారి ప్రాపర్టీ ఉంది, నేను రేపెళ్ళి ఈ ప్రాపర్టీని నేను భగవంతుడికి సమర్పిస్తున్నానని ఇచ్చేసారనుకోండి, మీకు తెలియదు. అవును. సో పేపర్లో వేస్తే అప్పుడు మీరు రియాక్ట్ అవుతారు, ఇది ఈయన ప్రాపర్టీ, లక్ష్మీనారాయణ ప్రాపర్టీ కాదు, నా ప్రాపర్టీ. కరెక్ట్. కానీ టీటీడీ ప్రొసీడింగ్స్లో ఏముందంటే నేను చూసిన దాంట్లో సమయం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియను మేము పాటించట్లేదని కూడా మినిట్స్లో తయారు చేసి, అంటే పేపర్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఆ తర్వాత ఏమైంది, ఆ ప్రాపర్టీస్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో లోక్ అదాలత్ అని ఒక వ్యవస్థ ఉంటుంది, అంటే చిన్న చిన్న కేసులు ఏవైతే ఉంటాయో వాటిని అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేస్తుంటారు. ఇందులో ఈ కేసు కూడా సెటిల్ అయిపోయింది. అంటే సతీష్ కుమార్ అన్న ఒక విజిలెన్స్ ఆఫీసరు ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ వ్యక్తికి ఈ రవికుమార్ అన్న వ్యక్తి ఎవరైతే ఈ డాలర్లు తీసేశాడో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక కాంప్రమైజ్ చేసింది కోర్టు. యాక్చువల్గా మీరు చట్టం ఒకసారి చదివితే ఈ నేరాలు ఎలా ఉంటాయంటే కొన్ని కాంప్రమైజ్ చేయొచ్చు, కొన్ని కాంప్రమైజ్ చేయలేం. అవును. దొంగతనం అన్నది కాంప్రమైజ్ చేయొచ్చు. ఎవరి మధ్య కాంప్రమైజు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ, నేను నా జేబులో ఒక $900 పెట్టుకొని నేను వెళ్ళిపోతున్నా, దొంగతనం చేశాను. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను, ఎందుకంటే నేను ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ కాబట్టి. సో నాకు ఆ దొంగకి మధ్య కాంప్రమైజ్ జరగాలి. అవును. సపోజ్ నేను కంప్లైంట్ ఇవ్వకుండా సపోజ్ ఎవరో అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చేవాడు అనుకుందాం, ఇక్కడ ఈ విధంగా చోరీ జరిగింది అని హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి మధ్య చేయాలి? నా ప్రాపర్టీ నాకు దొంగకు చేయాలి. కానీ ఈ కంప్లైంట్ వాడికి దీనికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు లోక్ అదాలత్లో జరిగిందేంటి, ఎవరైతే ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఆఫీసర్కి ఎవరైతే దొంగతనం చేశారో వారికి వీరిద్దరి మధ్య కాంప్రమైజ్ చేశారు. చట్ట ప్రకారం చేయాల్సింది ప్రాపర్టీ ఓనర్కి దొంగకి. అవును. ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరు? డాలర్ ఎవరేసారో వాళ్ళు. కానీ అది భగవంతుడికి ఇచ్చారు కాబట్టి భగవంతుడు ఓనర్. వెంకటేశ్వర స్వామి దీనికి ఓనర్. అంటే వెంకటేశ్వర స్వామి రిప్రజెంటేటివ్ అంటే టీటీడీ బోర్డు. సో టీటీడీ బోర్డు యొక్క సంబంధం లేదు, విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చారు. సో టీటీడీ బోర్డు ఆస్తి అయిపోయింది కాబట్టి టీటీడీ బోర్డు వాళ్ళు దీనికి ఒప్పుకోవాలి, ఈ ఆస్తి మేము కాంప్రమైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టీటీడీ బోర్డు రోల్ ఎక్కడా లేదు అందులో. డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన సతీష్ కుమార్ అనే విజిలెన్స్ ఆఫీసరు, ఈ రవికుమార్, వీరిద్దరికి మధ్య కోర్టులో ఈ కాంప్రమైజ్ జరిగింది. ఇది చెల్లదు, ఈ కాంప్రమైజ్ అన్నది చెల్లదు. తర్వాత ముఖ్యంగా 409 కేసు పెట్టకపోవడం అన్నది కూడా, 409 కాంప్రమైజ్ చేయలేం. ఓకే. అదే కనుక ఆ సెక్షన్ పెట్టింటే ఈ కాంప్రమైజ్ జరిగేది, అందుకనే పెట్టలేదేమో సార్. అది ఇవన్నీ కూడా బయటపడాలి. అందుకనే శ్రీనివాసులు అనే వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. అప్పుడు హైకోర్టు స్పందించి ఈ కేసుకు సంబంధించిన కేస్ పేపర్స్ అన్నీ కూడా సీజ్ చేయాలని చెప్పి సిఐడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సిఐడి వాళ్ళు 16 బండిల్స్ డాక్యుమెంట్స్ సీజ్ చేశారు, కోర్టుకు సమర్పిస్తే కోర్టు వీటన్నింటినీ పరిశీలించి ఒక 16 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో స్పష్టంగా చెప్పారు, ఇది 409 అన్న కేసుకు సంబంధించింది, ఇది దొంగతనం కాదు, ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. తర్వాత 379, 381 ఏదైతే సెక్షన్లు పెట్టారో దాంట్లో ఈ విధమైన కాంప్రమైజ్ ఏదైతే లోక్ అదాలత్ చేసిందో అది చెల్లదు. ఓకే. ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత ఇందులో ఏసీబీ కూడా ఈ వ్యక్తికి 40 కోట్ల ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. తర్వాత ఈ క్రైమ్కి సంబంధించి సిఐడి డీజీ లెవెల్ ఆఫీసరు, ఏసీబీ డీజీ లెవెల్ ఆఫీసరు చేయాలి. తర్వాత ఎవరైతే ఈ ఆదేశం ఇచ్చారో ఈ లోక్ అదాలత్ ఆర్డర్ని వాళ్ళు స్టే చేసేసారు, పక్కకు పెట్టి. సో వీటన్నిటిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు కాబోతోంది మళ్ళీ. అంటే ఈ 409 సెక్షను, తర్వాత ఈ వ్యక్తికి సంబంధించిన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ అయ్యి ఫైనల్గా ఒక అవుట్కమ్ వస్తుంది. దానికి కూడా ఐ థింక్ December 2వ తారీఖు ఇచ్చినట్టు, ఆ లోపల కంప్లీట్ చేయమని చెప్పేసి. సో త్వరగా జరగాలి ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత ఒక స్పెషల్ కోర్టు ద్వారా దీన్ని నిర్ణయించాలి. లేకుంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మళ్ళీ తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఉండదు. సో ఆ విధంగా అందులో భానుప్రకాష్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన టీటీడీ బోర్డు మెంబర్, ఆయన ఈ దీన్ని ఎంటైర్ పరకామణ్ణి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు.
సో ఆ సందర్భంగా వారు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. అప్పుడు ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇంతకుముందు జడ్జిగా పనిచేసిన ఎల్ నరసింహారెడ్డి గారు, వీరందరూ కూడా వచ్చారు. వచ్చి అందులో మా అభిప్రాయాలను మేము వ్యక్తం చేసాం. అంటే ఈ విధంగా జరగడం అన్నది దురదృష్టకరం. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వరి సన్నిధానంలో ప్రజలు ఎంతో భక్తిగా కొలుచుకునే స్వామివారి యొక్క హుండీ కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా తీసుకువెళ్ళడం అన్నది ఆయన ఇప్పుడు చాలామంది ఆర్గ్యుమెంట్ ఏంటి, 40 కోట్లు ఆయన ఇచ్చేశాడు ఇంకేముంది అంటారు. అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మొదట్లో సర్వీస్లో మొదట్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి నాకు కంప్లైంట్ చేశాడు, సార్ నాకేదో సర్టిఫికేట్ ఇవ్వాలి, సో తహసీల్దారు నా దగ్గర ఒక 500 రూపాయలు అడిగాడు, నేను 500 రూపాయలు ఇచ్చాను, నాకు ఆ సర్టిఫికేట్ ఇవ్వట్లేదంటే నేను వెంటనే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళా. ఏంటండి మీరు ఇలా చేశారు అంటే, సారీ సార్ అని 500 ఇచ్చేసాడు. నాకు పెద్దగా బాగానే జరిగిపోయింది కదా అనుకున్నాను. డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చేసాడు. కానీ మరుసటి రోజు పేపర్లో రాశారు, ఏఎస్పీ లక్ష్మీనారాయణ న్యాయమూర్తి అయిపోయాడు అని చెప్పి. అంటే నిర్ణయించాల్సింది కోర్టు, నేను ఆ విధంగా చేయడం తప్పు. సో వెంటనే దాంట్లో కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి అతని మీద కేసు పెట్టాం. ఇక్కడ ఎలా ఉందంటే, ఈ 40 కోట్లు ఇచ్చేసాడు కాబట్టి ఈ కేసు ఏమి లేదు, తన తప్పు తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకుని ఇచ్చేసాడు. తను ఎంప్లాయ్ కూడా కాదట కదా, ఏదో ఒక మఠం నుంచి వచ్చిన అతను కదండి అక్కడ. అంటే ఏదో జరిగి ఉంటది కదా, జిఆర్ వ్యవస్థలు అని ఉన్నాయి. పెద్ద జిఎం గారి సంస్థ, చిన్న జిఎం గారి సంస్థ. ఈ వ్యక్తి రవికుమార్ అన్న వ్యక్తి పెద్ద జిఎం గారి వ్యవస్థలో ఒక క్లర్క్. అతను గత 20 సంవత్సరాలుగా ఈ పరకామణి ప్రక్రియలో ఉన్నాడట. అవును. అయినా కూడా అతను పబ్లిక్ సర్వెంటా కాదా అన్నది పక్కన విషయం. 409 తీసుకుంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ఎ పబ్లిక్ సర్వెంట్, బ్యాంకర్, ఏజెంట్, వీళ్ళందరూ చేసినా కూడా ఎవరి మీద అయితే విశ్వాసంతో మనం ఒక ప్రాపర్టీని అప్పగిస్తామో అతను దాన్ని తీసివేయడం అన్నది 409 కింద వస్తుంది. ఓకే. అందువల్ల ఇతను ఇచ్చేశాడు కాబట్టి మన ఆంగ్లో సాక్సన్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్లో మీరు డబ్బు కట్టేసినంత మాత్రాన మీ మీద ఉన్న క్రిమినల్ యాక్షన్ ఆగిపోదు. క్రిమినల్ యాక్షన్ జరగాలి. అది ఎప్పుడు సాధ్యమంటే మీరు కాంప్రమైజ్ అయిపోతే అవుతుంది. కానీ ఇది కాంప్రమైజ్ చేసే సెక్షన్ కాదు ఇది. అందువల్ల మీరు కాంపెన్సేషన్ కట్టాలి, తర్వాత మీ మీద క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి, శిక్ష కూడా పడుతుంది. సార్ దీన్ని కూడా వైఎస్ఆర్సీపీలో జరిగింది, మాజీ జరగలేదు, లేదా ఇదిగో ఇందులో జరిగింది అప్పుడు జరగలేదు, లేదా 2014 చంద్రబాబు ఉన్నప్పుడే జరిగింది, ఈ రకమైన ఇందులో కూడా సేమ్ అదే అన్నాను కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రస్తుతం పార్టీలు ఎవరు వాళ్ళను వేలెత్తి చూపించడానికి, కానీ ఇన్వెస్టిగేషన్ అన్నది జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్తీ లడ్డులో కల్తీ జరిగిందన్నది ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పరకామణిది ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా డాలర్ ప్రక్రియలో ఒకటి అయింది. తర్వాత ఇంతకుముందు పింక్ డైమండ్ అన్నది ఒకటి కూడా జరిగింది. వధ్వా అనే కమిటీ వాళ్ళు మొత్తం స్వామివారికి ఉన్న ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా, అంటే కానుకలన్నీ కూడా లెక్కించి వాళ్ళకు 180 పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు పింక్ డైమండ్ అయితే చంద్రబాబు నాయుడు గారు బెడ్రూమ్లో దాచారని చెప్పారు. అంటే ఇక మన దీంట్లో కల్పనలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చేస్తారు ఇవన్నీ. కానీ ఇటువంటి సందర్భాలలో ఈ విధంగా జరగకుండా చూసుకోవాలి. అంటే మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ కూడా స్టడీ చేసి ఎక్కడా కూడా ఎవరు దాని అడ్వాంటేజ్ తీసుకునే విధంగా మనం సిస్టమ్స్ తయారు చేయాలి. వ్యక్తులు ఎవరైనా కూర్చోవచ్చు కానీ సిస్టమ్స్ పనిచేయాలి. ఎందుకు ఆ విధంగా అడుగులు పట్టలేదు సార్? ఎక్కడ లోపం జరుగుతుంది అంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలా? ప్రజల్లో కాదు, ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న టీటీడీలో ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా నియమాల ప్రకారం చేయాలి. ఎవరైనా రావచ్చు, మీరు చైర్మన్ ఎవరైనా కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ మనకు నిర్ధారించబడిన అంశం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా నిర్వహించాలి. ఎందుకు జరగట్లేదు సార్? ఇప్పుడు కాదు కదా తిరుమల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెస్లో అనౌన్స్ చేయాలి, ఈ ప్రాపర్టీస్ పలానా వ్యక్తి స్వామివారికి సమర్పిస్తున్నారని. మరి దానికి ఎగ్జంప్షన్ ఎందుకు ఇవ్వాలి? అవును, ప్రొసీజర్ ఉన్నప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుండా ఆపేస్తే ఏమవుతుందంటే అనుమానాలు లేకెత్తాయి. ఎందుకు ఇంతకుముందు ప్రతి ప్రాపర్టీకి ఈ విధంగా పేపర్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, కానీ ఈ ప్రాపర్టీలకి ఎందుకు ఎగ్జంప్షన్ ఇచ్చారు అన్నది వస్తుంది. కానీ ఈ విషయం బోర్డులో చర్చకు కూడా రాలేదట. చర్చకు రాకుండా ఈ విధంగా చేశారు. మరి ఈ ప్రపోజల్ ఎవరు సబ్మిట్ చేశారు? మరి బోర్డు మెంబరే అందులో ఉన్నాడు కదా సార్, భానుప్రకాష్. ఎందుకు చర్చకు తీసుకురాలేకపోయాడు? భానుప్రకాష్ బోర్డు మెంబర్ కదా, టీటీడీ బోర్డు మెంబర్. టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పుడు ఉన్నారు ఆయన. అవును, మరి ఎందుకు చర్చకు తీసుకురాలేకపోయాడు ఇంత ఫైట్ చేసి ఆయన? అంటే ఏమవుతుందంటే ఐ థింక్ ఇది 2023లో జరిగింది అనుకుంటా కదా. ఇప్పుడు చర్చకి తీసుకురావాలి కదా. తీసుకొచ్చారు కదా. ఐ థింక్ నిన్న మొన్న ఎప్పుడో ఐ థింక్ స్పెషల్ మీటింగ్ ఏదో జరిగింది అనుకుంటా. జరిగి అందులో ఈ డిస్కషన్స్ చేయడం జరిగింది.
అందువల్ల తర్వాత బోర్డు మెంబర్స్ని కూడా ఏ విధంగా అపాయింట్ చేస్తున్నాము. అవును. పొలిటికల్ పార్టీస్ మీరు ఇన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మీకిన్ని అలాగ కాకూడదు. బోర్డులో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు ఇవన్నీ చేసి ఫైనల్గా అక్కడ ఉన్న శాంక్టిటీ ఇవన్నీ కూడా పాలన చేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, ఏదేదో మాట్లాడేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ ప్రాతిపదికమైన చేస్తే ఏమవుతుందంటే ఇలాంటి డిస్కషన్సే మొదలవుతాయి ఫైనల్. సో బోర్డు మెంబర్లు నియమిస్తున్నా కూడా నియమావళి, ఎవరి మీద క్రిమినల్ కేసులు లేని వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రాతిపదిక మీద తీసుకోవాలి. పార్టీ వైజ్గా మీరు పంచుకుంటే ఏమవుతుందంటే ఫైనల్గా అక్కడ కూడా పార్టీల వారీగా చర్చలు మొదలవుతాయి, పార్టీల వారీగా తిట్టుకోవడం మొదలవుతుంది. ఇది శ్రేయస్కరం కాదు. ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి ప్రాంగణం, అది ఆయన సమక్షంలో జరుగుతున్న ఈ విషయాలు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఉన్నాయి, ఎంత పవిత్రంగా అక్కడ జరగాలన్నది కూడా మనం ఆలోచించుకోగలగాలి. సార్ ఈ మధ్యకాలంలో చూస్తే గతంలో లేనటువంటి ఒక వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు. మొన్న తిరువూరు అవనియండి, లేకపోతే ఇంకొకసారి బొలిశెట్టి గారు అవనియండి, నేనేం తీసుకుంటాను కానీ నేను దీనికి ఖర్చు పెడతాను, ఇలా ఖర్చు పెడతాను, ఇంత బహిరంగంగా మాట్లాడుతున్న నేపథ్యాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి సార్? అసలు ఏం జరుగుతుంది? అంటే ఏమవుతుందంటే ఎన్నికల్లో ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టి రావాలన్నది అదేం సీక్రెట్ ఏం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. కాబట్టి వచ్చిన వాళ్ళు మళ్ళీ వసూలు చేసుకోవాలన్నది కూడా విషయం. సో ఏమవుతుందంటే ఈ ప్రక్రియను ఎక్కడో ఒక చోట మనం ఆపగలగాలి. నాయకులు పార్టీ నాయకులు అవుతున్నారు కానీ ప్రజల నాయకులు అవ్వట్లేదు, అది ప్రధానమైన సమస్య. మనం ఎన్నుకున్న వాళ్ళు ప్రజానాయకులు అవ్వాలి, పార్టీ నాయకులు కాదు. సో ఆ విధమైన ప్రక్రియను తీసుకురావాలంటే అల్టిమేట్గా ప్రజలే గుణపాఠం నేర్పగలరు. దీంట్లో ప్రజలు ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరాలు తెలుసుకోగలగాలి, వాళ్ళ అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. వ్యక్తులను చూసి ఓటు వేయాలి కానీ పార్టీలు చూసి ఓటు వేస్తే ఏమవుతుందంటే ఫైనల్గా ఇలాగే ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా ఒక సమగ్రమైన మార్పు రావాలి అన్నది అందరం కోరుకుంటాం. సార్ తప్పు చేస్తే రాజకీయ నాయకులైనా సరే శిక్షించాలి, ఒక పనిష్మెంట్ చేయాలి ప్రజాక్షేత్రంలో అని చెప్పి ఎందుకు ఆ డెసిషన్ తీసుకోలేవు పార్టీలు? ఒక వ్యక్తిని చేసినంత మాత్రాన ఏముంటుంది? ఏమవుతుందంటే పార్టీలు కూడా మా పార్టీ వాడు చేస్తే అది ఓకే చెల్లుతుంది, అదే అపోజిషన్ చేస్తే మళ్ళీ వెంటనే చాలా హంగామా చేస్తుంటారు. వ్యక్తి ఎవరైనా ఏ పార్టీ వారైనా రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానులే అన్న ధోరణి తీసుకురావాలి. అంటే రూల్ ఆఫ్ లా అన్నది చాలా ముఖ్యం. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగం చాలా ముఖ్యమైనది. అందులో ఎక్కడా కూడా రూల్ ఆఫ్ లా అన్నది చాలా వన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో చట్టం ఆ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ పోలీస్ వ్యవస్థ మీదకి వస్తుంది. పోలీస్ వ్యవస్థ పనితీరు మీద ప్రభుత్వం పట్ల అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. అందువల్ల చాలా పార్టీలు మేము పోలీసులను ఉపయోగించుకుంటున్నాం అంటున్నాం కానీ ఈ వ్యవస్థ కనుక సరిగా పనిచేయకుంటే అది మీ ప్రభుత్వం మీదే రిఫ్లెక్షన్ అవుతుంది. మా ఇన్స్పెక్టర్లను తెచ్చుకున్నాం, మా డిఎస్పీలను వేసుకున్నాం, మా ఎస్పీలను తెచ్చుకున్నాం అనుకుంటారు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా మీ మీదే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల చట్ట ప్రకారం వెళ్ళండి. మన స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయండి. ఇంతవరకు స్టేట్ సెక్యూరిటీ కమిషన్లు ఏర్పాటు చేయలేదు. డీజీపీ 2 సంవత్సరాల టెన్యూరు, ఎస్పీకి 2 సంవత్సరాల టెన్యూరు, తర్వాత వచ్చేసి సెలక్షన్ బోర్డ్స్, ఇవన్నీ కూడా వ్యవస్థ ఉంది. సో వ్యవస్థ ప్రకారం మనం తీసుకువెళ్ళాలి కానీ ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్ ఏదంటే పోలీస్ వ్యవస్థ అన్నది సక్రమంగా పని చేయాలి అన్నది. సక్రమంగా పని చేయిస్తున్నారా సార్ మీ కాలం నుంచి ఈ కాలం వరకు? చెప్పండి. చేయించడం అంటే మనం నిలబడగలగాలి. మరి సీనియర్ లెవెల్లో ఆఫీసర్లను ఎందుకు తీసుకుంటున్నారు యూపీఎస్సీ నుంచి? సెలక్షన్ ఎందుకు నిలబడలేకపోతున్నారు సార్? వాళ్ళు నిలబడాలి. అందుకని ఏంటంటే పోస్టింగుల కోసం ఈ పోస్ట్ కావాలి, ఈ పోస్ట్ కావాలి, ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో. చేయనివ్వండి, ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుదాం, చట్టాన్ని కాపాడాలి. ఇంకో స్టేషన్కి వెళ్తాం అంతే కదా. ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి వెళతాం, ఈ పోస్ట్ నుంచి ఆ పోస్ట్కి వెళతాం. దానివల్ల ఏంటంటే మనకు నిర్ధారించబడిన డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని మనం పొలిటీషియన్స్ కోసం మనం ఎప్పుడు కూడా డైల్యూట్ చేయకూడదు. అది మనం పాటించాల్సి. ఈవెన్ పొలిటికల్ పార్టీస్, మినిస్టర్స్ కూడా మేము ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పాల్సిన ధోరణి ఉంది. కానీ ఏమవుతుందంటే అగైన్ ఈ రీజనల్ పార్టీస్ ఇవి ఉండడం వల్ల ఏంటంటే కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళ ధోరణి ఉంటుంది. సార్ మీ ట్రైనింగ్లో ఓత్ తీసుకుంటారు కదా, దీనికి సంబంధించి నీతి నిజాయితీ ఎలా చేస్తాము అది? ఎమ్మెల్యేలందరూ కూడా ఓత్ తీసుకుంటారు. ఏమో మినిస్టర్లు ఓత్ తీసుకుంటారు, రాజ్యాంగబద్ధంగా మేము పనిచేస్తామని. మేము ఓత్ తీసుకుంటాం. అంటే మీ ట్రైనింగ్ వేరు కదా సార్. మా రాజకీయ నాయకులు అంటే మీరు ఏంటంటే పారాచూట్ బ్యాచ్లు దిగుతుంటాయి ఆ రోజుకి. అయినా కూడా వారి భూమిక ఏంటి? వాళ్ళు ఎక్కడ పారాచూట్లో దిగని, లేకుంటే స్పేస్ షిప్ నుంచి దిగని, కానీ బేసిక్గా ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్. మరి కాదు, మీకు ట్రైనింగ్ ఉంటుంది కదా, అందుకనే వీళ్ళకన్నా ట్రైనింగ్ పెట్టాలి. ఎవరు పెట్టాలి సార్?
గవర్నమెంట్ పెట్టాలి. గవర్నమెంట్ వాళ్ళే కదా. అంటే పార్టీ నాయకులు పెట్టాలి. పార్టీ ముఖ్య అది ప్రతి 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ట్రైనింగ్. ఎవరైనా ఉల్లంఘిస్తే ఇమీడియట్గా వాళ్ళ పార్టీ నుంచి తీసేయాలి. ఏం పోయింది? ఈ విధంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళంతా ఓపెన్గా చెబుతున్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మనం పెట్టి పార్టీ నుంచి తీసేయాలి. సార్, లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్రతిపక్షం చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం. సో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అది కనిపిస్తుందా? హత్యలు జరుగుతున్నాయట, మానభంగాలు జరుగుతున్నాయట, ఇష్టారాజ్యంగా అవుతుందట. ఎందుకంటే క్రైమ్ అన్నది జరుగుతుంది సొసైటీలో. సొసైటీ ముందు వెళుతున్న కొద్దీ క్రైమ్ పెరుగుతూనే ఉంటుంది. సో క్రైమ్ పెరగడం అన్నది సహజంగా జరుగుతుంటుంది ఎక్కడ చూసినా కూడా. దాన్ని ఆపగలగాలి. దాన్ని ఎలా నిరోధించగలం అన్నది చాలా. ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా చేయగలము అన్నది ముఖ్యంగా ఆలోచించారు. పబ్లిక్లో ఎడ్యుకేషన్, వాళ్ళకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము, ఈ విధంగా ఎవరైతే ఈ దాదాగిరిలు ఇలాంటివి చేస్తుంటారో వాళ్ళందరి మీద చర్యలు, ఇవన్నీ కూడా చేయగలగాలి. సో ఇవన్నీ చేయగలగాలి. లా అండ్ ఆర్డర్లో లా అండ్ ఆర్డర్ చట్టాన్ని సరిగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడే ఆర్డర్ ఉంటుంది. చట్టాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు మనకు ఆర్డర్ ఉంటుందన్నది మనం గమనించాలి. సో చట్టాన్ని అమలు చేయగలిగితే ఏమవుతుందంటే అప్పుడు సమాజంలో ఒక రకమైన వ్యవస్థ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ అంటే కేవలం ఈ సమ్మెలు కానీ ఈ మోర్చాలు కానీ ఇవి కాదు. లా అండ్ ఆర్డర్. లా చట్టాన్ని అమలు చేస్తే ఆర్డర్ ఉంటుంది. చట్టాన్ని సరిగా అమలు చేయకుంటే సమాజంలో ఆర్డర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్లో ఏమైంది? చట్టాలు అమలు కాలేదు కాబట్టి ఆర్డర్ దెబ్బతినింది. బంగ్లాదేశ్లో ఏమైంది? చట్టాలు అమలు చేయలేదు సక్రమంగా. వాళ్ళకి అప్పుడు బంగ్లాదేశ్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలనేది చట్టంలో మార్పు తెచ్చారు. చట్టం సక్రమంగా లేదు కాబట్టి ఫైనల్గా ఆర్డర్లో తేడా వచ్చింది. శ్రీలంకలో అదే చూసాం. చట్టం సరిగా లేదు కాబట్టి ఆర్డర్ దెబ్బతినింది. కాబట్టి చట్టాన్ని సరిగా అమలు చేయకుంటే ఫైనల్గా ఇట్ రిజల్ట్స్ ఇన్ ప్రాబ్లమ్ ఇన్ ఆర్డర్. సో అది గమనించాలి. అదే లా అండ్ ఆర్డర్. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకి 2024లో చంద్రబాబు నాయుడు గారి పాలనకి వ్యత్యాసం ఏమైనా మీకు కనిపిస్తుందా? ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా? అంటే వారు అన్నది ఏంటంటే మళ్ళీ అప్పుడు చూస్తారు అని చెప్పారు ఆయన వచ్చినప్పుడు. సో అప్పుడు 94లోనో అప్పుడు ఉన్నప్పుడు ఆ విధంగా నేను చూస్తాను. కష్టపడుతున్నారు ఆయన. దెర్ ఇస్ నాట్ ఆ వయస్సులో ఆయన అంత తిరగడము కష్టపడడం అన్నది నేర్చుకోవాలి. కానీ నా ఉద్దేశం ఏంటంటే టాప్ లెవెల్ లీడర్ ఎప్పుడు కూడా కష్టపడకూడదు. అవును, కుర్చీలో కూర్చొని పాలసీ నిర్ణయించాలి. అందుకనే జనరల్ మాంటగామరీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే పీపుల్ ఎట్ ది టాప్ షుడ్ బి క్లవర్ అండ్ లేజీ. టాప్లో ఉన్నవాళ్ళు ఆలోచనా పరులు, బద్ధకస్తులు అవ్వాలన్నారు. అంటే ఏమవుతుందంటే వాళ్ళు నిర్ణయాలు, పాలసీస్ తీసుకుంటారు. పీపుల్ హూ ఆర్ క్లవర్ అండ్ హార్డ్ వర్కింగ్ దే ఆర్ ఫిట్ ఫర్ స్టాఫ్ పోస్టింగ్ అంటారు. అంటే క్లవరు, హార్డ్ వర్కింగ్, అంటే ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, వాళ్ళను నా అసిస్టెంట్గా వేసుకుంటే వాళ్ళు బ్రహ్మాండంగా పని చేస్తారు. అవును, నేను పని చేయకూడదు, పని చేయించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు నేనే యాజ్ ఎ లీడర్ నేనే పని చేస్తున్నాను, నేనే చేస్తున్నా అంటే మీకు మిగతా విషయాలకు టైం ఉండదు మీ దగ్గర. మీరు కూర్చొని యంత్రాంగాన్ని నడిపించాలి అన్నది ప్రధానంగా గమనించాల్సిన అంశం. సో ఆ విధంగా వాళ్ళు కష్టపడతారు. దెర్ ఈజ్ నో డౌట్. ఆయన రోజు షెడ్యూల్స్ కూడా చూస్తుంటారు, సోషల్ మీడియాలో వస్తుంటాయి. సో ఈజ్ కంటిన్యూస్గా ఆయన పని చేస్తుంటారు. కానీ ఈ స్టేజ్లో ఆయన కూర్చొని మిగతా వాళ్ళతో పనిచేయాలి. ప్యారల్గా లీడర్షిప్ని డెవలప్ చేయాలి. లీడర్ అన్న ఆయన ఇంకా ఎక్కువ మంది లీడర్స్ని డెవలప్ చేయాలి సమాజంలో, వాళ్ళ పార్టీలో కానీ. నేనే కష్టపడతాను అంటే మనకు కూడా కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి మన మీద. కాబట్టి ఆయన ఈజ్ ఎ హార్డ్ వర్కర్, దెర్ ఈజ్ నో డౌట్. ఆయన ఆ ఏజ్లో ఆయనకున్న ఓపిక, ఆయనకున్న కష్టపడే తీరు చూస్తే యంగ్స్టర్స్ మాలాంటి వాళ్ళకు కూడా మనం ఏంటి ఆ టైం వచ్చేసరికి మనం ఎలా ఉంటుందో అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. సార్, లోకేష్ గారి కోసం మీరు చూసిన లోకేష్ గారు, మీరు విన్న లోకేష్ గారు, ఇప్పుడున్న లోకేష్ గారు, ఆ మెచ్యూరిటీ కానీ పొలిటికల్గా ఆయన స్పీడ్ కానీ కనిపిస్తుందా? ఎప్పుడైనా ఏమవుతుందంటే ప్రజా సమస్యలు తెలుసుకున్నప్పుడు లీడర్లో మెచ్యూరిటీ పెరుగుతుంది. ముఖ్యంగా యువగళం అన్న పాదయాత్ర ఆయన చేశారు. అవును, అప్పుడు ఏంటంటే ప్రజలతో కలిసే అవకాశం ఉంటుంది. అందుకని ఇంతకుముందు రాజులు కూడా వాళ్ళ పిల్లల్ని దేశాటనకు పంపించేవాళ్ళు. వెళ్ళి మారువేషాల్లో దేశమంతా తిరగండి, తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోండి. ఎందుకంటే రేపు మీరు ఇక్కడ అధిష్టానానికి వచ్చినప్పుడు, సింహాసనాన్ని అధిరోధించినప్పుడు మీరు సమస్యలు తెలిసి ఉంటాయి. కాబట్టి మీ నిర్ణయాలు ప్రజా బాహుళ్యానికి, ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి బాగుంటాయని చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా ఆయన యోగాడంలో చేయడం,
దానివల్ల ఆయన మాట తీరు, మాట్లాడే విధానం ఇవన్నీ కూడా మార్పు వచ్చాయి. దెర్ ఇస్ నో డౌట్. మనం ఎప్పుడు కూడా పొలిటికల్ మెచ్యూరిటీ కోరుకుంటాం ఎప్పుడు. ఎస్, ఏ లీడర్ షుడ్ బికమ్ ఏ మెచ్యూర్డ్ లీడర్. సో ఆ విధంగా చూసుకుంటూ ఆయన వెళ్తున్నారు. అతి ముఖ్యమైన శాఖలను కూడా నిర్వహిస్తున్నారు ఆయన. ఐటీ శాఖ ఒకటి ప్రధానమైనది, ప్రధాన భూమిక ఆయనే పోషించారు. ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా విద్య మరియు ఐటీ ఈ రెండు కూడా చాలా గూగుల్ సెంటర్ తీసుకురావడానికి కూడా ఆయన ప్రధాన చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్, దెర్ ఇస్ నో డౌట్. సో ఆ విధంగా ముందుకు అందుకనే పీపుల్ హూ ఆర్ క్లవర్ అండ్ హార్డ్ వర్కింగ్ దే షుడ్ బి ఫిట్ ఫర్ స్టాఫ్ పోస్టింగ్ అంటే. కాబట్టి వాళ్ళు ఇంటెలిజెంట్ ఉండాలి, హార్డ్ వర్కింగ్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే లీడర్ పని తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మంత్రులందరూ కూడా దే షుడ్ బి ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. దే షుడ్ మేక్ ది లీడర్ టు రిలాక్స్. లీడర్ ఎప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని వచ్చే 10 సంవత్సరాలు రాష్ట్రం ఏం చేయాలని విజన్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి విజన్ డాక్యుమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయించగలగాలి. దానికోసం మన స్టాఫ్ ఆర్గనైజేషన్ మంత్రులంతా ఎవరైతే ఉన్నారో వారందరూ చాలా హార్డ్ వర్కింగ్ ఉండాలి. వాళ్ళు రిలాక్స్ అవ్వకూడదు. లీడర్ని రిలాక్స్ చేయాలి, మీ బాస్ని రిలాక్స్ చేయాలి. ఇప్పుడు నేను ఎస్పీగా కానీ డీజీగా కానీ నేను రోజు బండిలో వేసుకొని నేను తిరుగుతుంటే నేను పాలసీ ఎప్పుడు డిసైడ్ చేస్తాను, మానిటర్ ఎప్పుడు చేస్తాను, ఇవన్నీ కూడా సమస్యలు. సో ది స్టాఫ్ పీపుల్ హూ ఆర్ దేర్ వాళ్ళు నిద్రపోకూడదు అసలు. ప్రతి క్షణం ఎక్కడో చోట కనిపించాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజా సమస్యలను తీసుకురావాలి, అసెంబ్లీలో డిస్కస్ చేయాలి. అది మీరు అధికారంలో ఉండొచ్చు కానీ మీ గొంతు ప్రజల యొక్క గొంతు కావాలి. సో ఆ విధంగా మీరు చేయాలన్నది కోరుకుందాం. ఆ విధమైన మార్పు రావాలి. మరి సరే, జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి 100% సక్సెస్ రేటు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాజకీయాలు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన శాఖలు వారి దగ్గర ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ అన్నది ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు, అభివృద్ధికి కూడా అది ఆయువుపట్టు. కాబట్టి అటువంటి అతి ప్రాముఖ్యమైన శాఖను వారు తీసుకోవడం. సార్, మీరు ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా పంచాయతీ రాజ్ శాఖ కోసం డిస్కషన్ వచ్చిందండి? జనరల్గా డిస్కస్ చేసుకునేవాడు. పంచాయతీలు అన్నవి చాలా ప్రధానమైన అంశాలు. అంటే మా ఇంటరాక్షన్ చాలా తక్కువ, కానీ అగైన్ రూరల్ వ్యవస్థ అన్నది చాలా ముఖ్యమైనది అనేది ఈవెన్ ప్రచారంలో కూడా వారు మాట్లాడిన అంశాలు ఉన్నాయి. తర్వాత పర్యావరణం, ఇది కూడా చాలా ముఖ్యం. పర్యావరణం మనం దాన్ని సక్రమంగా చూసుకోకుంటే ఏమవుతుందని మనం ప్రతిరోజు చూస్తాం. ఇంకా బ్రీతే కదా సార్, అది అంతే కదా, బ్రీత్ ఆగినట్టే. పర్యావరణం కాపాడుకోవాలి. మన శ్వాసలో కూడా ఈ పర్యావరణం ఉంటుంది, మనం చేసే ప్రతి పని కూడా పర్యావరణానికి సంబంధించి. కాబట్టి ఇటువంటి అతి ముఖ్యమైన శాఖలు వారి దగ్గర ఉన్నాయి. సో ఆ దిశగా వారు తర్వాత వచ్చేసి అటవీ శాఖ. ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే అరణ్యాలు బాగుంటాయో, ఫారెస్ట్లు బాగుంటాయో, ఆ రాష్ట్రంలో బయోడైవర్సిటీ అన్నది ఉంటుంది, ఫ్లోరా ఫౌనా అన్నది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన 3 శాఖలు వారి దగ్గర ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఐ థింక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అది కూడా ఉన్నది ఆయన దగ్గర. సో ఇలాంటి ప్రాముఖ్యమైన శాఖల్లో వారు ముందుకు తీసుకువెళుతున్నారు. ముఖ్యంగా అంటే ఈ గ్రామ సభలు అన్నవి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో ఐ థింక్ రికార్డు స్థాయిలో ఆయన ఒకే రోజు 13,000 గ్రామ సభలను ఏర్పాటు చేసి ఐ థింక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వారు. మీకేమనిపించింది సార్ ఆ రోజు పవన్ కళ్యాణ్? ఎందుకంటే నేను ఎప్పుడు కూడా గ్రామాలతో ముడిపడి ఉంటాను. ఎందుకంటే నాకు మొదటి నుంచి ఈ రూరల్ డెవలప్మెంట్ గురించే నేను నా ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను. ఎందుకంటే నాకు సంబంధించిన ఆ పోస్ట్ నాకు ఇస్తే నేను దేశంలో ఉన్న రూరల్ డెవలప్మెంట్ చేయగలనన్న భావనతో నాకు పోలీస్ యూనిఫామ్ అడ్డం వస్తుందని చెప్పి యూనిఫామ్ వదిలేశాను. కాబట్టి ఇప్పుడు కూడా రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా ప్రాధాన్యం. ఈవెన్ చైనా డెవలప్మెంట్ చూసినా కూడా రూరల్ డెవలప్మెంట్ చాలా ప్రాధాన్యతతో వచ్చారు. సో ఆ విధమైన శాఖలు వారి దగ్గర ఉన్నాయి. సో వారు ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక విషయాలు వారు కూడా డిస్కస్ చేస్తున్నట్టు చూస్తాం మనం. కొన్ని శాఖలు వారికి సంబంధించినది కాకపోయినా కూడా వారు ఆ శాఖల గురించి ఉద్దేశించి మాట్లాడాలి. ఎవరో ఒకరు మనం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడకపోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. అది మీ శాఖ కాకపోవచ్చు, బట్ మీ దగ్గర వచ్చిన డేటాని ఆర్ ఏదైనా కామెంట్స్ని మీరు పెట్టగలగాలి అందులో. అప్పుడే కదా ప్రజాస్వామ్యం నిలిచేది. సో ఆ విధంగా వారు ముందుకు తీసుకువెళుతున్నారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వారు పనిచేసి రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అందరూ కోరుకుంటున్నాం డెఫినెట్గా. సో పవన్ కళ్యాణ్ గారు రాటు తేలుతున్నారా రాజకీయంగా? రాజకీయంగా అంటే ఏంటంటే మనము రాజకీయాలని ఒక విధంగా చూడడం మొదలుపెట్టాం. అంటే రాజకీయాలను ఆ విధంగా తయారు చేసేసాం. ప్రజా సమస్య పరిష్కారమే నిజమైన రాజకీయం. అంటే ఎత్తులు పై ఎత్తులే రాజకీయాలని అనుకుంటున్నాం మనం. ఎత్తులు పై ఎత్తులు రాజకీయాలు కాదు ఎప్పుడు కూడా. ప్రజా సమస్య పరిష్కారమే నిజమైన రాజకీయం. ఆ రాజకీయంలో ఆయన రాటు తేరుతున్నారని నేను అనుకుంటున్నాను. సార్, జనసేన పెరుగుతుందా సార్? జనసేన ఆవిర్భావ సభలు కూడా జరిగాయి, అందులో వారు మాట్లాడారు. తర్వాత వచ్చేసి ఐ థింక్ కమిటీలు కూడా వారు ఏర్పాటు చేస్తున్నారని నేను విన్నాను. తర్వాత వారు త్వరలో వెళ్ళి మాట్లాడతారని కూడా చెప్పారు.
సేనతో సేనాని అన్న అవును, ఒక కార్యక్రమం ఎక్కడ నేను చూశాను. ఆ దీంట్లో ప్రతి జిల్లాలోనూ వెళ్ళి వారు మాట్లాడతారు, మనోభావాలు తెలుసుకుంటారు. ఎందుకంటే అంతర్గతంగా పార్టీ నిర్మాణం కూడా చాలా ముఖ్యమైన అంశం. ఆ దిశగా కూడా వారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారని కూడా చదివాను. ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. కూటమిలో ఉండొచ్చు, కానీ ఒక పార్టీగా దాన్ని బలోపేతం చేయడం కూడా పార్టీ నాయకుడి యొక్క ముఖ్యమైన కర్తవ్యం. కాబట్టి ఆ దిశగా వారు వెళుతున్నారని చెప్పి కూడా తెలుసుకోవడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు, మీకు ప్లాట్ఫామ్ కావాల్సిన అవసరం ఉందని చాలామంది మాట్లాడేది. సార్ మీరు ఉద్యోగం వదులుకుండా వచ్చారు, సరే మీరు ప్రతి దాని మీద స్పందిస్తారు, ఏదో చేయాలని తపంతో ఉన్నారు, కానీ మీకంటూ ఒక ప్లాట్ఫామ్ అయితే ఖచ్చితంగా కావాలి, అధికారం కావాలి, ఒక పవర్ కావాలి, ఒక పవర్ సెంటర్ అవ్వాలి మీరు అని చెప్పి చాలామంది ఆకాంక్షిస్తుంటారు. 29లో ఏ అడుగులు వేయిపోతున్నారు చాలా వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సాధారణంగా ఎన్నికల తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, మేము జై భారత్ నేషనల్ పార్టీ అని పెట్టాం. 1.5 సంవత్సరాలు ప్రభుత్వం యొక్క పాలన చూద్దాం. ఎందుకంటే కొత్తగా వచ్చిన వారు కానీ కూటమి ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక సమయం కావాలి వారికి, రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకురావడానికి. కానీ సో డిసెంబర్ వరకు మేము అనుకున్నాం. ఆ తర్వాత ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మధ్యలో ఒక ప్లాట్ఫామ్ దిశగా మాట్లాడలేదు ఇంతవరకు, కానీ ప్రజా ఇష్యూస్ని మీడియా ద్వారా మాట్లాడుతున్నాం. కాబట్టి 1.5 years తర్వాత మళ్ళీ పార్టీ పరంగా అన్నీ సమీక్షించి ఫైనల్గా పార్టీ ప్లాట్ఫామ్ నుంచి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీల నుంచి మీకు పిలుపులు వస్తున్నాయని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. అది మీడియాలో వినిపిస్తుంటారు అంతే, అది పెద్ద ఇప్పుడు ఏం లేదు, ఆలోచన లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ అన్నవి జరుగుతున్నప్పుడు ఈ పార్టీలు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తుంటాయి. కాబట్టి ఎలక్షన్స్ నియర్ బైలో ఏమీ లేవు ఎక్సెప్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్. అందులో పార్టీ బేస్డ్ కాకుండా ఇండివిజువల్ బేస్ మీద జరుగుతాయి, ముఖ్యంగా గ్రామ. విశాఖే లక్ష్మీనారాయణ గారు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీ బేస్గా మాట్లాడుతున్నాం కాబట్టి మొత్తం రాష్ట్రం అన్నది, 2 రాష్ట్రాలు అన్నది ఒక పరిస్థితి. మీ ఆకాంక్ష అయితే అదే కదా ఎక్కువగా, ఎందుకంటే అక్కడ ప్రజలు ఆదరించారు, వాళ్ళు ఆ విధంగా ఓట్లు వేశారు. కాబట్టి వాళ్ళ ఆకాంక్షలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్లాట్ఫామ్ గురించి ఖచ్చితంగా త్వరలో వస్తాం. ఆ ప్లాట్ఫామ్ గురించి ఏ విధమైన వ్యూహంతో మేము వస్తాం అన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. ఇది మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరొక అతిథితో మరో ర్యాపిడ్ ఫైర్ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.